డెస్టినీ నంబర్ ఆర్ లైఫ్ పాత్ నంబర్ ఏ సిస్టమ్ లో ఏ నేమ్ తో పిలిచినా క్యాలిక్యులేషన్ ఒకటే. ఓకే ఓకే సో లీడర్ కదండి, వాళ్ళు మంచి సైకాలజిస్ట్ ఉంటారు. అవతల మైండ్ అర్థం చేసుకోవడం కూడా బాగా అర్థం చేసుకుంటారు. సో వాళ్ళు చాలా బాగా అర్థం చేసుకుంటారు అండ్ వాళ్ళకి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి. అంటే దే ఆర్ గుడ్ మీడియేటర్స్, అర్థం చేసుకోగలుగుతారు. సో జనరల్ గా తొందరగా కోపం రాదు కాబట్టి ఎప్పుడైతే నీకు కోపం రాదో ఇమీడియట్ గా కూల్ గా ఓకే విని ఫైనల్. మనం ఇందాక చెప్పిన సిస్టమ్స్ ఉన్నాయి కదా, అన్నిటిలో బేసిక్ గా అంటే ఈ 4 వాటిలో నమ్మే ఫస్ట్ మనకి లైఫ్ కి ఉండే నంబర్స్ అన్నిట్లో డిరైవ్ చేసిన నంబర్స్ ఏంటి అంటే, ఒకటి మన బర్త్ నంబర్ అంటే పర్సనాలిటీ నంబర్ అంటారు, బర్త్ నంబర్ అంటారు, ఏదన్నా మనం పుట్టిన డేట్. ఓకే ఓకే 12th October పుడితే 12 is my birth number. Got it. Okay. So out of this 12 అంటే ఇక్కడ 12 అనే కాంపౌండ్ నెంబర్ కి ఒక మీనింగ్ ఉంది. ఓకే అది కాంప్లెక్స్, నేను అది డీప్ లోకి వెళ్ళా. బట్ 12 మనం సింగిల్ డిజిట్ లో తీసుకున్నాం అనుకోండి, మీ నంబర్ ఏదైనా కానీ సింగిల్ డిజిట్ తీసుకోవాలి. లైక్ 1+2 చేసేసాలి. 3 వచ్చింది అంటే 12 పుట్టిన పర్సన్ అంటే బర్త్ నెంబర్ అన్న 3. ఇది 3 అని ఇప్పుడు మనం అనుకున్నాం కదా, ఇది ఏ సిస్టంలో మనం ఏ సిస్టంలో తీసుకుని బర్త్ నెంబర్ తోటి వరల్డ్ కి వీళ్ళు ఎలా ఇంటర్ కనెక్ట్ అవుతారు అండ్ వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు CLTV podcast. Please like, share and subscribe so that I can invite more guests. So friends, ఇవాళ పాడ్కాస్ట్ వచ్చేసి న్యూమరాలజీ మీద. గణేష్ ప్రతాప ఈజ్ అ ఫెంటాస్టిక్ పర్సన్. ఐ నో హిమ్ త్రూ అ కామన్ ఫ్రెండ్. తనకున్నటువంటి నాలెడ్జ్ సెట్ అయినటువంటి న్యూమరాలజీ మీద పోడ్కాస్ట్ చేద్దాము అంటే హీ వాజ్ హ్యాపీ టు డిస్కస్ పాయింట్స్ విత్ మీ. చాలా స్కెప్టిక్గా దాన్ని అప్రోచ్ అయ్యాము, బట్ వెరీ ఇన్ఫర్మేటివ్ సెషన్. ఇందులో మన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా మన క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, న్యూమరాలజీస్ ఎన్ని రకాలు, ఇలా చాలా విషయాలు డిస్కస్ చేశాము. ఇంకా చాలా డిస్కస్ చేయబోతున్నాము నెక్స్ట్ పోడ్కాస్ట్లో. బట్ యాజ్ ఆఫ్ నౌ సిట్ బ్యాక్, ఎంజాయ్, రిలాక్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో దట్ ఐ కెన్ ఇన్వైట్ మోర్ గెస్ట్స్. అండ్ మన మిగతా వీడియోస్ కూడా మీరు చూడండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హలో గణేష్, నమస్కారం. నమస్తే, వెల్కమ్ టు CLTV పాడ్కాస్ట్. సో ఐఎమ్ సో హ్యాపీ మీరు ఒక నేను రిక్వెస్ట్ మిమ్మల్ని అడిగినా మీరు ఒప్పుకున్నారు. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ నన్ను మీరు ఇన్వైట్ చేసినందుకు వెరీ వెరీ థ్యాంక్స్. ఇవాళ నేను మీతో డిబేట్ చేయాలన్నా లేకపోతే మీ దగ్గర నేర్చుకోవాలన్నా అనేది చూస్తాము. సో బట్ దెన్ ఇట్స్ కొంచెం అంటే కొంచెం రిలాక్స్డ్గా ఫన్గా చేద్దాం ఇది. సో మన పోడ్కాస్ట్లో ఆబ్జెక్టివ్ ఏంటంటే న్యూమరాలజీ మీద ఉన్న మిత్స్, న్యూమరాలజీ మీద ఉన్న ఒక పరమైన అంటే జనాలు భయపడతారు కదా, అంటే ఇలా చేస్తే ఏమవుతుందో, అలా చేస్తే ఏమవుతుందో, ఇలాంటివి అసలు నిజమా కాదా? ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ దాట్. సో టెల్ మీ, అసలు న్యూమరాలజీలో మీరెట్ ఎంటర్ అయినరు, అసలు ఏంది ఇదంతా? వై డిడ్ యూ ఈవెన్ థింక్ ఆఫ్ గెటింగ్ ఇట్ న్యూమరాలజీ అట్ ఫస్ట్ ప్లేస్? యా షూర్. సో బేసిక్గా నేను IT ప్రొఫెషన్, బట్ ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్ డెవలపర్. బట్ మా నాన్నగారు ఆయన జనరల్గా పామిస్ట్రీ అండ్ న్యూమరాలజీ ఇట్ సైడ్ ఆయనకి ఇంట్రెస్ట్ అనమాట. సో సిన్స్ ఫ్రమ్ హిస్ పాస్ట్ ఆయన చిన్నప్పటి నుంచి దానికి సంబంధించింది ఎక్కువ రీసెర్చ్ చేస్తుండేవారు. సో మా ఇంట్లో కొన్ని బుక్స్, న్యూమరాలజికల్ బుక్స్ చూసా, న్యూమరాలజీ మీద రకరకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూమరాలజీస్. వాటన్నిటి మీద చూసినప్పుడు దిస్ ఇస్ సంథింగ్, దెర్ ఈస్ ఒక మిస్టిక్ పవర్, ఏదో సంథింగ్ ఏదో ఉంది అని అనిపించింది. సో దట్ ఈస్ వెన్ ఐ స్టార్టెడ్ రీడింగ్ ఇన్ టు దెమ్. రకరకాల బుక్స్ చదివాను, రకరకాల సిస్టమ్స్ చదివాను, ఒక్కొక్క సిస్టమ్ ఎలా ఉంది, ఏ టైప్ ఆఫ్ న్యూమరాలజీ సిస్టమ్ ఎలా ఉంది, అలా ఒక్కొక్కటి చదువుకుంటూ వచ్చి. సో దెన్ బికాస్ మనం ఆల్రెడీ లైక్ మనం ఇప్పుడు ఒక డెవలప్ చేస్తున్నాం కాబట్టి వి నో లైక్ హౌ మచ్ ఆఫ్ డేటా మనకి ఎట్లా ఉంటే దాన్ని ఇంటర్ప్రిట్ ఎలా చేసుకోగలుగుతాము, దాన్ని ఎలా డివైడ్ చేసుకోవచ్చు. అలా నేను కొన్ని ఇంటర్ప్రిటేషన్స్ చేసుకొని నేను చేసిన స్టడీ ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేసిన. లైక్ స్టిల్ ఐఎమ్ ఎ స్టూడెంట్, ఐ కెనాట్ సే లైక్ నేను ఒక న్యూమరాలజిస్ట్ ప్రొఫెషనల్ అది ఇది నేను అలా పోర్ట్రేట్ చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. ఐఎమ్ స్టిల్ లెర్నింగ్ బికాస్ ఇట్స్ అ వాస్ట్ సబ్జెక్ట్. సో ఇఫ్ సంబడీ సేస్ లైక్ నాకు సో నేను స్టిల్ ఎనీ సబ్జెక్ట్, మనం ఏ సబ్జెక్ట్ చదువుతున్నా కానీ అందులో డెఫినెట్లీ మనకు తెలియంది, మనం తెలుసుకోవాల్సింది ఎప్పుడు చాలా ఉంటుంది. సో ఐ బిలీవ్ ఇన్ దట్. సో అందుకని చెప్పి నేను స్టిల్ ఐ విల్ కన్సిడర్ మై సెల్ఫ్ యాజ్ ఎ స్టూడెంట్ ఆఫ్ న్యూమరాలజీ. సో అలా డే టు డే నేను లెర్న్ చేస్తూ, సో కొన్ని సెట్స్ తీసుకుంటూ అలా చూసుకుంటూ ఐ హావ్ కమ్ ఇన్ టు ఇట్. సో ఇప్పటికి స్టిల్ కొత్త థింగ్స్ తెలుస్తూ ఉంటాయి, రోజు ఒక కొత్త థింగ్స్ తెలుస్తుంటాయి. బట్
టు హౌ టు ప్రెడిక్ట్ ఆర్ హౌ అంటే టు డు థింగ్స్. ఒక ప్రశ్న అడిగితే జవాబు ఇవ్వగలుగుతారు మీరు. Yeah. ఓకే, సరే, లెట్స్ గెట్ ఇంటు. ఇప్పుడు ఆల్ ఓవర్ ద వరల్డ్ రకరకాల న్యూమరాలజీస్ ఉన్నాయనే విషయం నాకు ఒక చిన్న ఐడియా ఉంది. ఎందుకంటే మీతో ఈ పోడ్కాస్ట్ చేయడానికి నేను చేసిన రీసెర్చ్ నాకు తెలిసింది ఏంటంటే, నాట్ జస్ట్ ఇన్ ఇండియా బట్ అదర్ కంట్రీస్లో కూడా, అదర్ కాంటినెంట్స్లో కూడా ఇలాంటి సిస్టమ్స్ ఉన్నాయని అన్నారు. నాకు చిన్నప్పుడు నేను పెరుగుతున్నప్పుడు విన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మయన్ క్యాలెండర్. అది చాలా పెద్ద టెన్షన్ పెట్టేసింది అందరినీ. వాళ్ళకు కూడా న్యూమరిక్ సిస్టమ్ ఉంది కాబట్టి క్యాలెండర్ చేసారు కదా, అది చాలా ఏన్షియంట్ సివిలైజేషన్ కదా. సో ఇంకేమున్నాయి అసలు? ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇస్తారా, అసలు ఎటువంటి న్యూమరాలజీ సిస్టమ్స్ ఉన్నాయి వరల్డ్ వైడ్ లో? సో మేజర్లీ ఏంటంటే కొన్ని 3 సిస్టమ్స్ ఆర్ మేజర్ సిస్టమ్స్ మనం యూజ్ చేస్తున్నది. సో విచ్ ఈస్ పైథాగరస్ సిస్టమ్, విచ్ ఈస్ వెస్టర్న్ న్యూమరాలజీ అని కూడా అంటాం దాన్ని. సో అది ఎవరైతే మ్యాథ్స్ లో ఇప్పుడు మనం పైథాగరస్ థియరం ఏదైతే డిఫైన్ చేస్తున్నామో చాలా వరకు గ్రీక్, సో లాట్ ఆఫ్ లైక్ ఆర్థమెటిక్స్ రిలేటెడ్ థింగ్స్ గ్రీక్ సివిలైజేషన్ నుంచి కొన్ని వచ్చినాయి మనకి, మనం అది కొన్ని కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాం. సో ఆయన అంటే పైథాగరస్ అని ఆయన ఒక స్పెషల్ స్కూల్ పెట్టి ఒక్కొక్కళ్ళని పిలిచి చేసి అలా కొన్ని రీసెర్చ్ చేసినారు. అరిస్టాటిల్, సో కొందరు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా ఆయన డిసిపుల్స్ లాగా. సో ఆ పైథాగరస్ అనే ఆయన సో దిస్ థింగ్స్ ఆయన చేశాడు. సో న్యూమరాలజీ బేసిక్గా ఇక్కడ ఏంటిది అంటే ఇట్ ఈస్ సో ఆయన అక్కడ చేసిన వాటిల్లో నంబర్స్ కి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ని కొన్ని డిఫైన్ చేసుకొని వాళ్ళు పలికే సౌండింగ్ ఏదైతే వర్డ్స్ ఉంటాయో ఆ సౌండింగ్ కి నంబర్స్ ని ఇంక్లూడ్ చేశారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫా, బీటా, గామా, సైన్ టీటా ఇట్లాంటివి ఉన్నాయి కదా, టీటా. సో వీటన్నిటికి 1, 2, 3, 9. సో వాళ్ళ సిస్టంలో 1 to 9 ఉంటాయి, 10 ఉంటుంది, తర్వాత 10, 20, 100 ఇలా కౌంటింగ్ స్టార్ట్ చేసుకున్నారు వాళ్ళు. ఓకే, ఇట్స్ అ డిఫరెంట్ కౌంటింగ్ సిస్టమ్ ఓకే, దే హ్యావ్, రైట్. ఇది గ్రీక్ సైడ్కి వస్తే ఇప్పుడు నెక్స్ట్ అంటే ఇప్పుడు మీరు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చైనీస్ తీసుకున్నారనుకోండి, చైనీస్ వాళ్ళు. సో చైనీస్ వాళ్ళ వర్డింగ్స్ లో వాళ్ళు రాసే స్టైల్ బట్టి బేస్డ్ ఆన్ దేర్ స్టైల్ దే విల్ కౌంట్ నంబర్స్. సో దానికి ఒక సపరేట్ సిస్టమ్ ఉంది. సో వాళ్ళు దానికి నంబర్స్ అంటే చైనీస్, జపనీస్ వీళ్ళు ఆ సిస్టమ్ ని కొంచెం ఫాలో అవుతుంటారు. అండ్ వాళ్ళకి అందులో కొన్ని గ్రిడ్స్, లోషు గ్రిడ్ అని, కొన్ని గ్రిడ్స్ అని, అలా కొంచెం అది డిఫరెంట్ వే ఆఫ్ న్యూమరాలజీ. ఓకే, అదే అలా వాళ్ళు ఫాలో అవుతారు. బట్ ద అల్టిమేట్ అండర్లైనింగ్ సిస్టమ్ ఇస్ సో నంబర్స్ కి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. దిస్ ఇస్ వాట్ ఎనీ ఆఫ్ ద సిస్టమ్ బిలీవ్స్. సో దిస్ ఇస్ ద కామన్ థ్రెడ్. ఓకే, సో సేమ్ థింగ్ విత్ వేదిక్ న్యూమరాలజీ. సో ఈవెన్ వేదిక్ న్యూమరాలజీలో కూడా ఇట్ ఆల్సో హ్యాస్ గ్రిడ్. సో గ్రిడ్ ని బేస్ చేసుకొని, గ్రిడ్ అంటే గ్రిడ్ అంటే సింపుల్ గా చెప్పాలంటే లైక్ ఇట్ ఈస్ ఒక 3x3 గ్రిడ్ ఉంటుంది. ఓకే, 3x3 అంటే మన డబ్బా లెక్క. 3 బాక్సెస్. ఓకే, సో దాంట్లో ఒక్కొక్క గ్రిడ్ కి, ఒక్కొక్క రోకి ఒక్కొక్క ఎలిమెంట్ కింద అనుకుంటాం. ఇది మన వేదిక్ అస్ట్రాలజీ. ఓకే, సో గ్రిడ్ కి ఒక్కొక్క పవర్, ఐ మీన్ యూ కెన్ సే లైక్ ఒక గ్రిడ్ డెస్టినీ, ఒక గ్రిడ్ దీనికి, ఒక గ్రిడ్ దీనికి అని అనుకుంటాం. అనుకున్నప్పుడు బేస్డ్ ఆన్ మన డేట్ ఆఫ్ బర్త్ ని ఆ గ్రిడ్స్ లో ఒక సెట్ ఆఫ్ ఆల్రెడీ ఇదంతా డేటా, ప్రెడిక్టివ్ డేటా అండి. సో డేటాలో ఆల్రెడీ ఇక్కడ ఒక ఫస్ట్ గ్రిడ్ అంటే 369 ఇలా ఒక నంబర్స్ ఉంటాయి. ఈ నంబర్స్ లో మనం ఫిల్ అయినప్పుడు దెన్ బేస్డ్ ఆన్ దట్ సంబడి కెన్ ప్రెడిక్ట్ సంథింగ్. ఇది ఒక గ్రిడ్ సిస్టమ్. ఓకే, కానీ అంటే ఈ గ్రిడ్ కి బేసిక్, వీటన్నిటికి బేసిక్ ఏంటంటే ఫస్ట్ వీ నీడ్ టు నో దట్ నంబర్ హ్యాస్ సమ్ క్యారెక్టరిస్టిక్స్. ఓకే, సో దట్స్ ఆన్ ద వేదిక్ సైడ్. సో దెన్ చాల్డియన్, ఇట్స్ వెరీ పాపులర్, లైక్ అంటే ఇట్ ఈస్ వెరీ కాంప్లికేటెడ్. చాల్డియన్ అంటే సో చాల్డియన్ న్యూమరాలజీ అన్నది, చాల్డియన్ ఇస్ న్యూమరాలజీ ఇస్ కమింగ్ ఫ్రమ్ ద హెబ్రూ. ఓకే, సో హెబ్రూ. సో ఓకే, ఐ హావ్ గాట్ ఎ క్వశ్చన్. ఓకే, గుడ్ మీరు కంప్లీట్ చేయండి, ఆ తర్వాత అడుగుతాను. సో హిబ్రూలో కూడా సేమ్ మనం ఇప్పుడు ఇందాక పైథాగరస్ లో మనం అనుకున్నట్టు సౌండింగ్స్ కి ఇవ్వడము, ఇవన్నీ రావడము అలా ఉన్నాయి. సో వెన్ ఆల్ దీస్ క్లబ్ టుగెదర్, లైక్ ఇప్పుడు ఇవన్నీ ఒక్కొక్క సివిలైజేషన్స్, రైట్. సో స్లోలీ మనం వరల్డ్ వైడ్ గా చాలా దగ్గర మనం ప్రెసెంట్ ఉన్న ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్స్ కి వచ్చేసాం. సో ఒక దాంట్లో లైక్ 24 ఉన్నాయి, కొన్ని దాంట్లో కొన్ని ఉన్నాయి, కొన్ని ఫోనెటిక్స్ చేంజెస్ ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. సో వీటి మీద దెర్ ఆర్ లాట్ ఆఫ్ న్యూమరాలజిస్ట్ హూ డిడ్ లాట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ లాట్ ఆఫ్ థింగ్స్ అంతా పెట్టి వాళ్ళు ఒక 2 సిస్టమ్స్ లైక్ అంటే పైథాగరస్ లో నేమింగ్ కి ఈ 1 to 9 నంబర్స్ ఎలొకేట్ చేశారు. చాల్డియన్ సిస్టమ్ లో 9 నంబర్ ఉండదు. సో ఇట్స్ లైక్ 1 to 8 నంబర్ లో
వాళ్ళు నంబర్స్కి డిఫైన్ చేసి నేమ్ పవర్ అని ఒకటి స్టార్ట్ చేసినారు. ఒక్కొక్క దాంట్లో డిఫరెంట్ ఉందండి. లైక్ అంటే ఏ నెంబర్ ఏంటి అంటే పైథాగరస్ ఏ నెంబర్స్ గురించి మాట్లాడతారు, చాల్డియన్ ఏ నెంబర్ గురించి మాట్లాడుతుంది, వేదిక్ దేని గురించి మాట్లాడుతుంది అని ఇట్స్ డిఫరెంట్. ఓకే, గాట్ ఇట్. సో బట్ దెన్ వై డిడ్ దే డివైజ్ దిస్ టూల్? లైక్ ఇది ఒక టూల్ లాగానే పరిగణిస్తున్నా, ఓకేనా? సో ఇప్పుడు వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దట్ టూల్ మీ అభిప్రాయంలో? ఎందుకంటే చూస్తే ఇప్పుడు ఫర్ సమ్ రీజన్ ఇప్పుడు అగ్గిలాగా చక్రంలాగా న్యూమరాలజీ కూడా అంతటా వచ్చింది. అది ఎందుకు వచ్చింది మరి? వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దట్? సో బేసిక్గా ఇది అంటే ఇట్స్ బేస్డ్ ఆన్ మై ఒపీనియన్ అండి. సో వేర్ ఎవర్ వీ హ్యావ్ ద యాన్షియంట్ సివిలైజేషన్స్, వాళ్ళు అంటే ఆల్రెడీ మొత్తం అంతా వాళ్ళు సివిలైజ్డ్ అయ్యి, సో దే ఆర్ సీయింగ్ మనకి మన బ్రెయిన్లో 100 ఫంక్షనాలిటీస్ ఎప్పుడు రన్ అవుతూ ఉంటాయి. అంటే ఒక కొత్త ఐటమ్ చూసినప్పుడు ఆ కొత్త దాన్ని ఇంకా కొత్తగా ఎలా చేయాలని. సో దే థాట్ అబౌట్ లైక్ వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్, అంటే మనకి ఫ్యూచర్ అనేది ఏంటిది అన్నది ఎవరికి తెలియదు. అండ్ ఆ ఫ్యూచర్ ఏంటి అన్న దాని గురించి మనం ఏమైనా కొన్ని అంటే ఆల్రెడీ జరిగిపోయిన విషయాల నుండి తీసుకున్న డేటా సెట్ కావచ్చు, లేదంటే ఎట్లైనా కావచ్చు. ఇఫ్ యూ సీ దట్, అంటే నేను ఒక 10 మెంబర్స్ తీసుకున్నా. ఇప్పుడు దిస్ ఇస్ హౌ జనరల్ గా కూడా వర్క్ అవుతుంది, రైట్? ఒక 10 మెంబర్స్ తీసుకున్నా. ఈ 10 మెంబర్స్ లైఫ్ ని ఒకడు అబ్జర్వ్ చేస్తున్నాడు అనుకుందాం. ఓకే, సో వాళ్ళు ఏమనుకుంటాడు, ఓకే సో వీళ్ళ దాంట్లో ఇట్లుంది, ఈ పలానా వాళ్ళకి ఇట్లుంది అని అనుకోండి. ఐ మీన్ దిస్ ఇస్ మై అజంప్షన్, ఐమ్ జస్ట్ టెల్లింగ్. సో ఇలా అనుకున్న ఒక సెట్ ఆఫ్ ప్యాటర్న్స్, సెట్ ఆఫ్ అంటే ఈ నెంబర్ ప్యాటర్న్ కి ఇలా ఉంది, ఈ నెంబర్ ప్యాటర్న్ కి ఇలా ఉంది అని ఒక్కొక్కళ్ళు చేసిన రీసెర్చ్ వల్ల, ఒక్కొక్కళ్ళు చేసిన దీని వల్ల ఏన్షియంట్ సివిలైజేషన్స్ చేసిన దాని వల్ల. సో I'm not talking about like everybody, the ancient civilizations or whoever did this, so వాళ్ళు చాలా రీసెర్చ్ చేసి దే హావ్ పుట్ ఇంటూ, ఓకే దీనికి క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి, దీనికి క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి, ఇలా ఈ క్యారెక్టరిస్టిక్స్ తో పుట్టిన ఈ పర్సన్ కి ఇలా ఉండొచ్చు. సో జస్ట్ టు గివ్ ఇన్సైట్. సో ఇప్పుడు మనకి ఎప్పుడైనా సరే మనము ఒక రోడ్డు మీద వెళ్తున్నాం, ఈ న్యూమరాలజీ తీసుకోండి, లేదంటే ఆస్ట్రాలజీ తీసుకోండి, ఎనీ అదర్ సబ్జెక్ట్స్ యూ టేక్. అంటే ఇప్పుడు ఆస్ట్రాలజీ కూడా మరి చాలా దగ్గర ఉంది, రైట్? వాటి పర్పస్ ఎందుకు ఏంటి అని అంటే అది ఎటు వెళ్తుంది ఏంటి అనేది మన పక్కన పెడితే, దాని పర్పస్, వాట్ ఈస్ దట్ పర్పస్ ఈస్ అది ఒక టార్చ్ లైట్ లాంటిది. మనం డార్క్ లో వెళ్తున్నాం, టార్చ్ లైట్ ఆన్ చేసుకుంటే నీకు స్పీడ్ బ్రేకర్ ఎక్కడ ఉందో. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పగలుగుతా. నువ్వు బండి మీద వెళ్తున్నావు, లైట్ ఉంది, అన్ని ఉన్నాయి, ముందు స్పీడ్ బ్రేకర్ ఉంది. స్పీడ్ బ్రేకర్ ఉంది చూసుకో అనో, లేదంటే ఎదురుంటే నువ్వు జాగ్రత్త పడతావు. లేదంటే బంపు కనిపించకుండా లైన్స్ ఏమి వేయకుండా ఉంటే ఏమవుతుంది? ద సేమ్ థింగ్. సో దే వాంట్ ఫ్యూచర్ జనరేషన్స్ కి వాళ్ళకి తెలియాలి, అది తెలుసుకొని ఇఫ్ దే నో అబౌట్ ఇట్, దాన్ని తగ్గట్టు వాళ్ళు జాగ్రత్త పడి వాళ్ళు బాగుండి టు లివ్ అ హ్యాపీ లైఫ్, టు లీడ్ అ గుడ్ లైఫ్. ఆల్రైట్, సో లెట్ మీ సమ్మరైజ్ దిస్ అండ్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. సో నాకు అనిపించింది, మీరు చెప్పిన దాంట్లో అనిపించింది ఏంటంటే, మన ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ఏన్షియంట్ సివిలైజేషన్స్ ఏవైతే, ఫర్ ఎగ్జాంపుల్ ఈజిప్షియన్, గ్రీకు, మీరు అన్నట్టు చైనీస్ సివిలైజేషన్, ఏన్షియంట్ ఇండియన్ సివిలైజేషన్స్, అంటే రకరకాల సివిలైజేషన్స్ ఏవైతే వాళ్ళు టైం ఇచ్చుకోగలిగినరో, అంటే ఒక ఏమంటారు ప్రశాంతంగా ఉన్నటువంటి రాజ్యాలు ఎప్పుడైతే ఏర్పడ్డాయో, దే స్టార్టెడ్ లుకింగ్ ఇన్ టు ది ప్యాటర్న్స్. ఈ ప్యాటర్న్స్ అన్ని అరేంజ్ చేసుకొని వాళ్ళ పద్ధతుల్లోనే, యాజ్ మీరు ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు రకరకాల పద్ధతులు ఉన్నాయి కదా, అట్లనే అన్ని అరేంజ్ చేసుకొని దే స్టార్టెడ్ ప్రిడిక్టింగ్ వాట్ కుడ్ బి ద ఫ్యూచర్. అది జరుగుతుందా మరి ఉన్నట్టు? జరుగుతుందా? ఓకే, ఇంట్రెస్టింగ్. జరుగుతుందా అంటే, ఇప్పుడు నేను స్టడీ చేస్తున్నా, నేను చూస్తున్నా కాబట్టి నేను చాలా వరకు చూసాను ఇవి ఎలా జరుగుతున్నాయి ఏంటి అని. భయపెడుతున్నాను. ఓకే, సో జరుగుతాయి. ఎట్లా అంటే ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్స్ అంటే మనం అంటే చూడొచ్చండి. లైక్ ఎట్లా అంటే ఇప్పుడు ఇక్కడ 2 థింగ్స్ ఉన్నాయి, ఆస్ట్రాలజీకి న్యూమరాలజీ కూడా. ఇఫ్ యూ టేక్ లైక్ వేదిక్ ఇండియన్ సిస్టమ్ తీసుకుంటే, సో వేదిక్ సిస్టమ్ లో చాలా మంది ఏమంటారు, ఆస్ట్రాలజీని ఎక్కువ చూస్తారు, రైట్? బట్ ఆస్ట్రాలజీలో కొన్ని పార్ట్స్ లో కొందరు, ఇప్పుడు నాడీ శాస్త్రం, రకరకాల శాస్త్రాలు ఉన్నాయి, లైక్వైజ్ న్యూమరాలజీ ఉంది. సో ఒక ఆస్ట్రాలజీకి న్యూమరాలజీకి లింక్ ఉంటుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, నేను జస్ట్ ఎగ్జాంపుల్ సైడ్ చేస్తే, ఇక్కడ మనం జనరల్ గా మూన్ సైన్స్ ఫాలో అవుతారు జనరల్ గా చాలా మంది. సో ఒక రాశి, ఒక నక్షత్రం అంటారు కదా. జనరల్ గా మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ లేదా డెస్టినీ టోటల్ చూసుకుంటే, ఎవరైతే ఒక ఆస్ట్రాలజీ దగ్గరికి వెళ్ళి చూపిస్తే, ఆయన నీకు సపోజ్ ఒక సన్
లేదా ఎవరో బాగుంది అని సంథింగ్ ఒక ప్లానెట్ గురించి చెప్పారనుకోండి, యూ విల్ బిలాంగ్ టు దట్ పర్టికులర్ నంబర్. ఐ మీన్ నేను ఇక్కడ ఇది నంబర్ కి ప్లానెట్ ఎందుకు తీసుకొస్తున్నాను అని అంటే, ఇట్ ఈస్ ఐఎమ్ జస్ట్ డిఫైనింగ్ ద క్యారెక్టరిస్టిక్స్, జస్ట్ టు డిఫైన్ ద క్యారెక్టరిస్టిక్స్ ఐఎమ్ జస్ట్ బ్రింగింగ్ ఇట్. నేను అందుకని తీసుకొస్తున్నా. బట్ అలా అంటే ఇప్పుడు ఒక పర్సన్ రోహిణి నక్షత్రం బాన్ ఆర్ అతను వృషభ రాశి కిందికి వస్తాడు అనుకుందాం. అతనికి జనరల్ గా అతను చూసుకుంటే ఎవరైనా ట్రై చేయండి, ఐ మీన్ ఇది నేను ట్రై చేసింది, వాళ్ళు జనరల్ గా 2, 11, 29 ఆర్ 20 ఈ డేట్స్ లో పుట్టుండొచ్చు. సో 2 అంటే ఇప్పుడు 2, సో రోహిణి నక్షత్రం అన్నాను నేను, రైట్? ఐఎమ్ నాట్ డీవియేటింగ్, బట్ జస్ట్ ఒకసారి. సో రోహిణి నక్షత్రం ఉంది. రోహిణి నక్షత్రం అంటే ఆస్ట్రాలజీలో అది మూన్ సైన్, మూన్ దాన్ని రూల్ చేస్తాడు, రోహిణిని మూన్ రూల్ చేస్తాడు అని ఉంటుంది. ఓకే, నాట్ ఓన్లీ దెర్ ఇస్ అదర్ సైడ్ ఆఫ్ ఇట్ అండి. సో అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ వి థింక్ ఫ్రమ్ వేదిక్ టు వెస్టర్న్ ఆల్సో, యు సీ మన వేదిక్ ఆస్ట్రాలజీలో, ఐ మీన్ ఇండియన్ ఆస్ట్రాలజీలో వాళ్ళు చెప్పేది ఏంటంటే, మూన్ రోహిణి స్టార్ లో ఉన్నప్పుడు హీ విల్ బి మోర్ బ్రైటర్ ఆర్ ఉచ్చంలో ఉన్నారు అంటారు ఆస్ట్రాలజీ భాషలో, రైట్? ఓకే, అండ్ యూ కమ్ టు వెస్టర్న్ సైడ్, సో రోహిణిని ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్, నాకు పేరు గుర్తురాట్లే, ఆల్డాబ్రిన్ ఆర్ సంథింగ్ ఏదో సంథింగ్ అంటారు. ఆ ప్లేస్ లో మూన్ ఉన్నప్పుడు హీఈస్ వెరీ బ్రైటర్ అని ప్రూవెన్. అచ్చా, సేమ్ థింగ్ ఇస్ ప్రూవెన్. మూన్ రోహిణి, దట్స్ ద సేమ్ కాన్స్టలేషన్, రైట్? సో ఇప్పుడు మూన్ గవర్న్ చేస్తుంది రోహిణిని. ఓకే, మూన్ అంటే వేదిక్ న్యూమరాలజీ సిస్టమ్ ప్రకారం ఇట్ ఈస్ డిఫైన్డ్ విత్ 2. నంబర్ 2. ఓకే, మూన్ కి నంబర్ 2 అనే నంబర్ అసైన్ చేశారు. ఓకే, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో రోహిణికి నంబర్ 2 మరి రోహిణికి నంబర్ 2 ఇదన్ లింక్. సో యా, రోహిణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఎవరైనా ఇప్పుడు రోహిణిలో పుట్టిన వాళ్ళు ఉంటే వాళ్ళ లక్కీ సంబంధించిన లక్కీ డేస్ కానీ లక్కీ అయ్యేవన్నీ కూడా 2 ఆర్ కాంపౌండ్ నెంబర్ అయితే, అంటే 2 డిజిట్స్ లో అయితే 2, 11, ఓకే, 20, 29 ఇవి లక్కీ అవుతాయి, రైట్? సో ఇది అంతా లింక్ అండి, జస్ట్ లింక్. సో అంటే ఎలా ఇది ఎట్లా అవుతుందా అంటే, ఈ కోఇన్సిడెన్సెస్ మీరు ఈ ఐ కెనాట్ సే కోఇన్సిడెన్స్, బట్ ఈ లింక్ ఉంది. సో ఇది ఒక ప్యాటర్న్ కింద అనుకోవచ్చా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మూన్ నంబర్ 2, రోహిణి హ్యాస్ గాట్ సంథింగ్ టు డూ విత్ నంబర్ 2, ఆ తర్వాత 22, 11, 29, సారీ 29 అంతే కదా మ్యాక్స్, అతగారు. సో ఈ డేట్స్ లో పుట్టిన వాళ్ళు ఇదంతా మన నంబర్ 2 వస్తుంది కాబట్టి, సో ఇట్లాంటి వాళ్ళకి ఇలాంటి క్యారెక్టర్స్ ఉండొచ్చు అంటారా? వాళ్ళకి ఇట్లాంటి క్యారెక్టర్స్ ఉండొచ్చు. అండ్ మోస్ట్లీ వాళ్ళు రోహిణి నక్షత్రం లేదా మూన్ కి సంబంధించిన ఇంకా 2 స్టార్స్ ఉన్నాయి. సో హస్త కావచ్చు, ఇంకా శ్రవణ కావచ్చు, ఇలా నక్షత్రాలలో వాళ్ళు ఈ 3 నక్షత్రాల్లో వాళ్ళు ఉండొచ్చు. దిస్ ఇస్ లైక్ యునో, అంటే దానికి సంబంధించిన రాశి నక్షత్రాలతో ఈ ఆస్ట్రాలజిక్ న్యూమరాలజీ కూడా మన దాంట్లో ఇట్ ఈస్ ఇంటర్ట్వైన్డ్. ఓకే, ఇంట్రెస్టింగ్. ఇట్ ఈస్ బైండ్. లెట్ మీ టేక్ యూ టు రిలేటెడ్ క్వశ్చన్. నాకు ఇప్పుడు మీరు చెప్పినాక నాకు ఐ వాంటెడ్ టు అండర్స్టాండ్ ఈ నంబర్స్ యొక్క, నౌ హెల్ప్ మీ అండర్స్టాండ్. మన 1 నుంచి 9 దాకా నంబర్స్ సింగిల్ డిజిట్ నంబర్స్ కదా. సో ఒక్కొక్క నంబర్ యొక్క తెలుగులో చెప్దాం అనుకుంటూ వస్తలేదు, ఒక్కొక్క నంబర్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పండి నాకు. అసలు ఏంది 1 to 9 నంబర్స్ లో వాట్ ఐ కెన్ లెర్న్? ఇప్పుడు ఫర్ చిన్న టిప్స్ ఏమన్నా దాంట్లో, సంథింగ్ ఇంట్రెస్టింగ్ విచ్ జనరల్ పబ్లిక్ డజంట్ నో. యా, ఓకే, ఫైన్. ఇది ఎట్లా స్టార్ట్ చేయాలంటే, ఇప్పుడు ఫస్ట్ మనం ఇందాక చెప్పుకున్న సిస్టమ్స్ ఉన్నాయి కదా, అన్నిటిలో బేసిక్ గా అంటే ఈ 4 వాటిలో నమ్మే ఫస్ట్ మనకి లైఫ్ కి ఉండే నంబర్స్ అన్నిటిలో డిరైవ్ చేసిన నంబర్స్ ఏంటి అంటే, ఒకటి మన బర్త్ నంబర్ అంటే పర్సనాలిటీ నంబర్ అంటారు, బర్త్ నంబర్ అంటారు, ఏదన్నా మనం పుట్టిన డేట్. ఓకే, 12th October పుడితే 12 is my birth number. Got it. Okay. So out of this 12 అంటే ఇక్కడ 12 అనే కాంపౌండ్ నెంబర్ కి ఒక మీనింగ్ ఉందండి. ఓకే, అది కాంప్లెక్స్, నేను అది డీప్ లోకి వెళ్ళా. బట్ 12 మనం సింగిల్ డిజిట్ లో తీసుకున్నాం అనుకోండి, మీ నంబర్ ఏదైనా కానీ సింగిల్ డిజిట్ తీసుకోవాలి. లైక్ 1+2 చేసేసాలి. 3 వచ్చింది అంటే 12 పుట్టిన పర్సన్ అంటే బర్త్ నెంబర్ అన్న 3. ఇది 3 అని ఇప్పుడు మనం అనుకున్నాం కదా,
ఇది మనం ఏ సిస్టంలో చూసుకుని బర్త్ నెంబర్ తోటి వరల్డ్ కి వీళ్ళు ఎలా ఇంటర్ కనెక్ట్ అవుతారు అండ్ వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటది అని క్యారెక్టరిస్టిక్స్. ఓకే, అయితే ఇక్కడ అంటే ఇప్పుడు ప్రెసెంట్ అయితే వాడే న్యూమరాలజీలో మెయిన్లీ ఇప్పుడు నేను చెప్పిన చాల్డియన్, పైథాగరస్ లేదంటే ఏదైనా కానీ 1 to 9 వెస్టర్న్ సైడ్ ఆఫ్ న్యూమరాలజీ అయితే ఎవ్రీవేర్ 1 to 9 ఉన్నాయి. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ 9 planets. ఓకే, ఫింగర్స్ అనుకుంటున్నాను. ఫింగర్స్ అంటే ఇక్కడ 10 ఉంది, బట్ 1 పక్కన 0 ఉంది. ఇక్కడ 0ని ఇట్స్ అన్ ఇంపార్టెంట్ నెంబర్, బట్ దానికి డిఫరెన్స్ వేరే ఉందన్నమాట. సో 9 planets కి 9 numbers కి లింక్. ఓకే, ఇంట్రెస్టింగ్. సో 9 planets కి 9 లింక్ పెట్టారు. గాట్ ఇట్. అంటే అది అన్ని సిస్టమ్స్ లో లైక్ వెస్టర్న్ లో జస్ట్ చేంజ్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ వేదిక్ సిస్టమ్ లో చెప్పేది ఏంటి, 1 సూర్యుడు. ఓకే, వెన్ ఇట్ కమ్స్ టు వెస్టర్న్ సన్. 2 చంద్రుడు. ఇట్ కమ్స్ టు మూన్. 3 మనం ఐ మీన్ ఏన్షియన్ సిస్టమ్ లో వి కాల్ ఇట్ యాజ్ 3 as గురు. ఓకే, అండ్ దట్ ఈస్ ఇన్ వెస్టర్న్ సిస్టమ్ ఇట్ కాల్డ్ యాజ్ జూపిటర్. ఓకే, ఇక్కడ మిగతా అంటే నేమింగ్ కన్వెన్షన్స్ డిఫరెన్స్. ఇప్పుడు ప్లానెట్స్ తెలుగులో చదివిన వాళ్ళకి ఇంగ్లీష్ చదివిన వాళ్ళకి ఉండే డిఫరెన్సే ఉంటుంది. ద ఓన్లీ థింగ్ ఇస్ 4 and 7 వీటిని రాహు కేతులు కింద వేదిక్ సిస్టమ్ చెప్తుంది. ఓకే, ఆర్ మూన్ నార్త్ నోడ్, సౌత్ నోడ్ అని కూడా అంటారు. ఓకే, బికాస్ దే ఆర్ షాడో ప్లానెట్స్. ఓకే, సో రాహు కేతు అంటారు. వెన్ ఇట్ కమ్స్ టు వెస్టర్న్ సైడ్ ఆఫ్ ఇట్ 4ని యురనస్ అండ్ 7ని నెప్ట్యూన్. ఇలా డిఫర్ చేస్తారు, బట్ అండర్లయింగ్ కాంపోనెంట్ సేమ్. ఎర్త్ నంబర్ మనమే ఎర్త్ లో ఉన్నాం, మన మీద ఉండే ఇన్ఫ్లుయెన్స్ కదా. ఐదర్ అది మీరు జియోసెంట్రిక్ థియరీ అయినా హెలియోసెంట్రిక్ థియరీ అయినా ఏ థియరీ అయినా ఉన్నాయి 9. ఎట్లా అనుకున్నా 9. ఎర్త్ తో కన్సిడర్ చేస్తే ఎర్త్ ఉంటే దాని చుట్టూ 9 planets. ఇక్కడ అంటే ఎర్త్ మీద ఉన్న వాళ్ళకి ఉండే ఇన్ఫ్లుయెన్స్. ఓకే, అది వాళ్ళ లాజిక్. ఎవరైతే డెవలప్ చేశారో దట్స్ వాట్ ద లాజిక్. ఆ లాజిక్ ప్రకారం క్యారెక్టరిస్టిక్స్ డిఫైన్ చేశారు. సో అండ్ అనదర్ థింగ్ ఈస్, ఇప్పుడు అలా మనం దేనితోనే చేసుకుంటే మనకి ఈజీగా రిమెంబరెన్స్ ఉంటుంది. అందుకే కొన్ని మిత్స్ లైక్ అంటే ఇప్పుడు ఒక్కొక్కటి లైక్ స్టోరీస్ రూపంలో ఇఫ్ యూ కమ్ టు వేదిక్ సిస్టమ్ దే విల్ లింక్ ఎవ్రీథింగ్ విత్ ద ఏమంటారు మన కథలతోటి లింక్ చేస్తారు, సో దట్ మీకు ఈజీ గుర్తుంటది. దిస్ రిమైండెడ్ మీ ఆఫ్ సంథింగ్. ఇప్పుడు చంద్రుడికి అందరికన్నా ఇష్టమైన భార్య తారా అంటే రోహిణి అంటే ఒకటా? కాదు కదా, చంద్రుడికి ఇష్టమైన భార్య కాదు, చంద్రుడి ఇష్టమైన భార్యలో 27 మంది భార్యలలో ఇష్టమైనది రోహిణి. ఓ మై బ్యాడ్. ఓకే, అంతే కదా, డిఫరెంట్. తారా ఇస్ డిఫరెంట్. ఓకే, మై బ్యాడ్, సారీ, మనకు అంత నాలెడ్జ్ లేదు కాబట్టి గెలకొద్దు. ఓకే, సో ఈ కాంటెక్స్ట్ తీసుకుంటే అందుకే చంద్రుడు రోహిణి దగ్గరికి వెళ్ళినప్పుడు బ్రైట్ గా ఉంటాడు. బాగుంది. ఓకే, అది మనకు స్టోరీలో చెప్పాను. ఇంట్రెస్టింగ్. సారీ టు టాంజెంట్ తీసుకపోయినా. సో లెట్స్ గో బ్యాక్ టు ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద నంబర్స్ అండ్ రిలేషన్ టు ద ప్లానెట్స్. ఓకే, సో విల్ స్టార్ట్ విత్ 1. సో నేను ఇప్పుడు చెప్పినట్టు బర్త్ నెంబర్ అనేది ఇంపార్టెంట్. సో నేను జనరల్ గా అంటే బర్త్ నెంబర్ 1 ఉన్నప్పుడు డెస్టినీ నెంబర్ 1 ఉన్నప్పుడు డెస్టినీ నెంబర్ అంటున్నా ఇక్కడ నేను మళ్ళీ. డెస్టినీ నంబర్ ఆర్ లైఫ్ పాత్ నెంబర్ ఆర్ మనం దాన్ని లైఫ్ పాత్ నెంబర్ అనొచ్చు, డెస్టినీ నెంబర్ అనొచ్చు, ఇంకా దీస్ ఆర్ లైక్ ఫేట్ నెంబర్ అంటారు. ఏ సిస్టమ్ లో ఏ నేమ్ తో పిలిచినా క్యాలిక్యులేషన్ ఒకటే. ఓకే, సో డెస్టినీ నెంబర్ ఇస్ నథింగ్ బట్ మీరు పుట్టిన డేట్, మంత్, ఇయర్ టోటల్ యాడ్ చేయండి. ఎట్లయినా యాడ్ చేయండి. వన్స్ యూ యాడ్ మొత్తం యాడ్ చేసిన సింగిల్ డిజిట్ తీసుకొస్తారు. అది మీ డెస్టినీ నెంబర్ అవుతుంది. సో ఒక పర్సన్ ని దీన్ని డెస్టినీ నెంబర్ లేదా లైఫ్ పాత్ నెంబర్ ఎందుకంటున్నాం అంటే బర్త్ నెంబర్ మన క్యారెక్టరిస్టిక్స్ ని చెప్తుంది. అంటే మనం ఎలా ఉంటాం, మనం ఎట్లా ఆలోచిస్తాము, మన లోపల ఉండే పర్సనాలిటీ ట్రైట్స్ చెప్పేది బర్త్ నెంబర్. డెస్టినీ ఆర్ లైఫ్ పాత్ నెంబర్ ఏం చెప్తుంది అంటే, సో డెస్టినీ ఆర్ లైఫ్ పాత్ నెంబర్ ఏం చెప్తుంది అంటే ఇక్కడ ఇట్ సేస్ అబౌట్ విచ్ పాత్ యూ కెన్ చూస్. అంటే ఇన్ ఫ్యూచర్ లో మనం ఏ పాత్ చూస్ చేసుకుంటే బాగుంటది, ఏ ఆక్యుపేషన్ తీసుకుంటే బాగుంటది, సో ఏ వేలో మనం నెక్స్ట్ ప్రోగ్రెస్ చేస్తాము అన్నది లైఫ్ పాత్ నెంబర్ లేదా డెస్టినీ నెంబర్ చూస్ చేస్తుంది. సో వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్
గాట్ ఇట్ ఇస్ వాట్ షోన్ దేర్. సూపర్. సో ఈ 2 numbers ఉంటాయండి. Hmm. సో నేను ఇప్పుడు చెప్పే జనరల్ క్యారెక్టరిస్టిక్స్ అన్నది ఒక నంబర్ కి ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉంటుందని మాత్రమే చెప్తున్నా. అది నీ బర్త్ నెంబర్ ని బట్టి అండ్ డెస్టినీ నెంబర్ ని బట్టి ఇట్ విల్ డిఫర్. ఓకే, సో దట్స్ ద రీజన్ ఇట్ ఈస్ అ కాంప్లెక్స్. లైక్ నేను ఇప్పుడు 1 నెంబర్ గురించి చెప్పాను అనుకో, 1 నెంబర్ కి మనకి 9 కాంబినేషన్స్ వస్తాయి. ఒక పర్సన్ కి బర్త్ నెంబర్ 1 ఉండొచ్చు, డెస్టినీ 1 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, నెక్స్ట్ డెస్టినీలో 2 ఉండొచ్చు. దేర్ ఆర్ లైక్ 1 to ఒక 1 కి 9 కాంబినేషన్స్. ఓకే, మన పాడ్కాస్ట్ అసలు మన వీడియో సరిపోదు అంత పెద్ద, చాలా రెండో రౌండ్ వేసుకుందాం ఇంకోటి ఎప్పుడైనా. ఓకే, షూర్, దట్ డెఫినెట్లీ, ఆబ్వియస్లీ. సరే, ఇప్పుడు మన సింపుల్ గా బర్త్ నంబర్ గురించి చెప్పండి నాకు. బర్త్ నంబర్ యొక్క ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 to 9 కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా 14th రోజు పుట్టారు, 1 + 4 = 5. ఇది బర్త్ నంబర్ కదా. సో 5 యొక్క క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేయి. అట్లా నాకు 1 to 9 ఎక్స్ప్లెయిన్ చేస్తే మన వాళ్ళు కొంచెం ఎంజాయ్ చేస్తారు. సో 1 బేసిక్ గా అగైన్ అండ్ రూలింగ్ ప్లానెట్ కూడా చెప్పరా? నేను రూలింగ్ ప్లానెట్ కూడా చెప్తాను. ఐ విల్ టెల్ లైక్ వెస్టర్న్ సైడ్ అండ్ సైడ్, రెండు సైడ్స్ ఇట్లా. సో 1 is ఫర్ సన్, సూర్యుడు. ఓకే, సో సన్ మీద వేదిక్ సిస్టమ్స్ లో చాలా స్టోరీస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో సిమిలర్లీ, సో 1 అనే పర్సన్ కి 1 అంటే ఈస్ ద సోర్స్, రైట్? ఓకే. సో అంటే 1 నెంబర్ ఉన్న వాళ్ళు బాగా సెల్ఫ్ సెంట్రిక్ ఉంటారు. వాళ్ళకి బాగా ఏమంటారు, ఇండిపెండెంట్, ఇండివిజువాలిటీ అండ్ మంచి ఏ ప్రొఫెషన్ లో వాళ్ళు వెళ్ళినా కూడా ఆ ప్రొఫెషన్ లో రాణించే తత్వం, లీడర్షిప్ క్వాలిటీస్, ఇవన్నీ ఉంటాయి. ఓకే, అట్లానే ఇక్కడ ఇంకోటి చెప్తా. అంటే కొందరు ఎట్లా అంటారంటే, నాకు ఏది లక్కీ నెంబరు లేదంటే లక్కీ అన్లక్కీ ఉంటాయండి. కానీ ఏ నెంబర్లో అయినా, అంటే ఏ నెంబర్ తీసుకోండి, దానికి ఒక పాజిటివ్ సైడ్ ఉంటుంది, నెగిటివ్ సైడ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 పర్సన్, ఓకే, ఈయన ఏమని చెప్పుకున్నాం మనం, ఇండిపెండెంట్, ఇండివిజువల్ అన్నాము. అట్లానే ఎవరైతే ఉన్నారో లైక్ లీడర్షిప్ క్వాలిటీస్ అన్నాము, అన్ని తెలిసి మంచి క్వాలిటీస్ ఉంటాయి. ఇది ఆన్ ద పాజిటివ్ సైడ్. ఈ క్యారెక్టర్స్ ఎక్కువైతే ఏమవుతుంది, సో సెల్ఫ్ సెంట్రిక్ ఉంటే ఎవరి మాట వినరు. ఓకే, సో మనం ఏ పాత్రలో వెళ్తున్నాం అన్నది, అందుకు న్యూమరాలజీ హెల్ప్ అవుతుంది. నీ క్యారెక్టరిస్టిక్స్, సపోజ్ నేను 1 నెంబర్ పర్సన్ని అనుకుందాం, జస్ట్ ఎగ్జాంపుల్ ఆబ్వియస్లీ. సో 1 నెంబర్ పర్సన్ అనుకుందాం, నాకు తెలిసి ఏంది, నేను ఇండిపెండెంట్గా ఉండగలుగుతా, నాకు లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, నేను లీడర్గా అవ్వాలి, లీడర్షిప్గా చేయొచ్చు, అండ్ నేను ఏదైనా చదవాలనుకుని కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటే బాగా కాన్సన్ట్రేట్ చేసి వెళ్ళిపోగలుగుతా, నేను సెల్ఫ్ సెంట్రిక్గా ఉండగలుగుతాను, నాకు ఒకరితో డిపెండెన్సీ ఉండదు అని నీకు తెలిసినప్పుడు మనం దాన్ని మంచి పాత్రలో పెడతాం. అట్లనే సపోజ్ ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసుకున్నప్పుడు, నేను ప్రౌడిష్గా ఉన్నానా లేదంటే ఈగోయిస్టిక్ ఎక్కువ ఉందా అని, ఇప్పుడు 1 క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి కదా, అవి మనకు తెలిసినప్పుడు మనం ఏమంటాము, ఓకే ఇది నేను 1 పర్సన్ కాబట్టి నాకు ఈ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయని నాకు తెలుసు కాబట్టి నేను దాని జోలికి వెళ్ళకూడదు, రాకూడదు, సో దట్ మీకు బెనిఫిట్ అవుతుంది. సో అందుకని దట్ ఈస్ ఏ నెంబర్కైనా ఒక పాజిటివ్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, నెగిటివ్ సైడ్ ఆఫ్ ఇట్ ఉంటాయి. సో మనము పాజిటివ్ క్యారెక్టరిస్టిక్స్ మన గురించి తెలుసుకొని నెగిటివ్ క్యారెక్టరిస్టిక్స్ మనలో వస్తే దాన్ని అవాయిడ్ చేసుకుంటే అవర్ లైఫ్ విల్ బి హ్యాపీ. వండర్ఫుల్. నెంబర్ 2 నెక్స్ట్ నెంబర్ 2 ఇన్ షార్ట్, నెంబర్ 2 వచ్చేసి మూన్. ఓకే, చంద్రుడు. ఓకే, ఓకే, సో మూను చంద్రుడు అంటున్నాం ఇక్కడ. మీకు అంటే జస్ట్ నా అనాలిసిస్, జస్ట్ నేను చెప్తున్నా. సో మన మైండ్ని, మూన్ అంటే మైండ్, ఓకే, మూన్ ఈజ్ ఫర్ కామ్నెస్, మూన్ ఈజ్ ఫర్ మైండ్. ఓకే, రైట్. సో ఇక్కడ ఏంటిదంటే మనకి ఆయన కామ్నెస్ అంటే మెయిన్గా 2 నెంబర్ ఉన్న పర్సన్స్, ఫస్ట్ రెండోది ఏంటంటే సన్ నుంచి లైట్ తీసుకుంటాడు. దట్ మీన్స్ హియర్ ఇట్ సేస్ హీస్ అ డిపెండెంట్. ఓకే, సో నెంబర్ 2 పర్సన్స్ ఆర్ యూజువల్లీ వాళ్ళకి కొంచెం పుష్ కావాలి, అంటే భయం ఎక్కువ ఉంటుంది. ఎవరో ఒకరు పుష్ చేసి మళ్ళీ క్యాపబుల్, మంచి క్వాలిటీస్ ఉంటాయి, అన్నీ చెప్పాలని ఉంటుంది, కానీ వాళ్ళకి కొంచెం భయం ఎక్కువ ఉంటుంది. దే నీడ్ ఎ పుష్. ఓకే, అది డిపెండెన్సీ. సో ఇప్పుడు మనకి తెలిసింది, నేను డిపెండెంట్ అయితే వద్దు, ఆ డిపెండెన్సీ లేదు, కొంచెం మనం ధైర్యం తెంచుకుందామని తెలుసుకోవడానికి నేను చెప్తున్నా. సో 2 is డిపెండెంట్, ఒక ఫస్ట్ థింగ్. అంటే ఇక్కడ ఇండిపెండెంట్ డిపెండెంట్ అవుతాడు. అండ్ దెన్ రెండోది వచ్చేసరికి సో దే లవ్ టు బి లైక్, నేచర్ అంటే బాగా ఇష్టం ఉంటుంది, నేచర్, బీచెస్, కామ్నెస్ ఇష్టం. అండ్ దే ఆర్ మెంటల్లీ వెరీ స్ట్రాంగ్, మెంటల్గా మంచి.
అయితే మూన్ అనేవాడు మెంటల్లీ ఆ మూన్ నంబర్ ఉన్న వాళ్ళు ప్రశాంత్ అంటే ఆర్టిస్టులు అని కూడా విన్నాను నేను, అందుకని ఆర్టిస్ట్. సో నెక్స్ట్ అదే చెప్తున్నా. సో ఓకే ఓకే మూన్ ఆయనకి చాలా కళలు అని చెప్పుకోవచ్చు. సో కాబట్టి మూన్, కాబట్టి 2 నెంబర్ ఆర్ ఆర్టిస్ట్స్, మంచి ఆర్ట్ సంబంధించిన కళలకు సంబంధించింది ఉంటది. అండ్ ఆన్ ద నెగటివ్ సైడ్ ఆఫ్ ఇట్ దే ఆర్ వెరీ అంటే తొందరగా డిప్రెషన్ లోకి వెళ్ళగలుగుతారు. ఓకే, ఐ మీన్ ఇక్కడ నెగటివ్ సైడ్ చెప్పొద్దు కానీ ఎందుకు చెప్తున్నానంటే చంద్రుడి యొక్క క్యారెక్టర్స్ లానే ఉన్నాయి. ఉంటాయి. ఆయన అంటే ఎందుకు ఆయనకు అమావాస్య నుంచి పున్నమి దాకా రైజింగ్ అంటే మూడ్ స్వింగ్స్ బాగుంటాయి. ఒకసారి హై ఉంటది, ఒకటిసారి. అండ్ దే ఆర్ గుడ్ అంటే ఇక్కడ 2 మూన్ కదండి, మైండ్ లీడర్స్ కదండి, వాళ్ళు మంచి సైకాలజిస్ట్ ఉంటారు. అవతల మైండ్ అర్థం చేసుకోవడం కూడా బాగా అర్థం చేసుకుంటారు. సో వాళ్ళు చాలా బాగా అర్థం చేసుకుంటారు. అండ్ వాళ్ళకి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి. ఓకే, అంటే దే ఆర్ గుడ్ మీడియేటర్స్, అర్థం చేసుకోగలుగుతారు. సో జనరల్ గా తొందరగా కోపం రాదు. కాబట్టి ఎప్పుడైతే నీకు కోపం రాదో ఇమ్మీడియట్ గా కూల్ గా ఓకే విని ఫైన్ అని చెప్పి చేయగలుగుతారు. దట్స్ వాట్ ఇట్ ఈస్. దట్స్ అబౌట్ 2. నౌ లెట్స్ గో టు 3. 3 is for Guru, and which is called Jupiter. Okay, so knowledgeable. So perfectionists. వన్ వర్డ్ లో చెప్పాలంటే ఇవన్నీ వాళ్ళు పర్ఫెక్షనిస్ట్. అంటే వీళ్ళకి ఎట్లుంటదంటే వాళ్ళొక విశ్వాసం ఒకటి పెట్టుకుంటారు మైండ్ లో, నేను ఈ రూల్స్ అంటే వాళ్ళు రూల్ బుక్ ఫాలో అవుతారు. 3 నెంబర్ పర్సన్స్ రూల్ బుక్ ఫాలో అవుతారు. సో ఆ రూల్ బుక్ నుంచి బయటికి డైవర్ట్ అవ్వడం వాళ్ళకి ఇష్టం ఉండదు. ఇఫ్ ఎవరైనా ట్రై చేసినప్పుడు దే వోంట్ ఫీల్ కంఫర్టబుల్. దట్స్ ద 3 నెంబర్ క్యారెక్టరిస్టిక్స్. సో అండ్ దెన్ వెరీ క్రియేటివ్ అండ్ ఫుల్ మంచి నాలెడ్జ్ ఉంటుంది, అన్నిట్లో ప్రావీణ్యం ఉంటుంది. సేమ్ 1 లాగానే ఇక్కడ గురువు కాబట్టి దే విల్ నో అండ్ దే ఆర్ గుడ్ టీచర్స్, మంచి టీచర్స్. బృహస్పతి క్యారెక్టర్స్ సూపర్. దెన్ 4 is for Rahu, or when it comes to western side is Uranus. So Rahu ఎట్లా అంటే దే ఆర్ మేడ్ ఫర్ ప్లానింగ్, ఇంజనీరింగ్, లైక్ దట్. సో అంటే ప్లానింగ్, ఇంజనీరింగ్. సో ప్లాన్ ఎలా చేయొచ్చు, ఎట్లుంటారు ఏంటి అంటే మంచి ప్లానింగ్ చేస్తారు. అంటే ఏదైనా సరే ఒక పకడ్బందీగా పద్ధతి ప్రకారం చేసుకోవాలి. నంబర్ 4 వాళ్ళు అట్లాంటి వాడు మన బ్యాచ్ లో కూడా ఉండాలి. అంటే మంచి ప్లానర్, ఏది చేసినా జర్నీ ప్లాన్స్ చేసినా ఏది చేసినా మంచి ప్లానింగ్ బాగా చేస్తారు. ఓకే, దట్స్ ద టిప్ గైస్. 4 నంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు మీ బ్యాచ్ లో పెట్టుకోండి. సారీ. సో 4 అలా ఉంటారు వాళ్ళు, మంచి ప్లానింగ్ ఉంటుంది, అన్ని ఉంటాయి. మంచి డ్రీమర్స్, మంచి డ్రీమ్ అంటే గుడ్ డ్రీమ్ అంటే వాళ్ళు ఏదైనా అనుకున్నప్పుడు అంటే డ్రీమ్ చేస్తారు, దాని గురించి ఫైట్ కూడా చేస్తారు. ఎఫర్ట్ ఫర్ దట్ అన్నది ఖచ్చితంగా పెడతారు. ఓకే, మంచి అలానే మంచి అంటే ఇది టిప్ లాగా జస్ట్ చెప్తున్నా. 4 నెంబర్ ఉన్న జనరల్ గా చూస్తుంటే మనము వాళ్ళు మూవీ ఇండస్ట్రీస్ లో ఉంటారు. ఓకే, అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్, క్రాఫ్ట్ మెన్షిప్ వాళ్ళ దగ్గర బాగుంటుంది. మెయిన్లీ వాళ్ళ వ్రిస్ట్ అన్నది బాగా ఫాస్ట్ గా పనిచేస్తుంది. అంటే మంచి ఒక వికెట్ కీపింగ్ లేదంటే బ్యాటింగ్ లో కానీ వీటిలో కొన్నిట్లో కొందరు అట్లా ఉంటారు. సో ఇట్ ఈస్ లైక్ మోర్ టువర్డ్స్ ఇంటూ ఇట్. మంచి పియానిస్ట్ కావచ్చు అట్లాంటి వాళ్ళు 4 నెంబర్. వండర్ఫుల్. ఓకే, సో దట్స్ అబౌట్ 4. ఐ మీన్ దీని గురించి నేను నెగిటివ్ సైడ్ అంటే ఒక అదర్ థింగ్ ఇస్ యు ఆర్ ఎ గుడ్ డ్రీమర్, బట్ ఆల్వేస్ డ్రీమ్స్ లోనే ఉండొద్దు. అంటే కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఎక్కువ ఇల్యూజన్స్, ఎక్కువ డ్రీమ్స్ ఎక్కువ అవుతాయి. సో అది పెట్టుకోకపోతే దే విల్ సస్టైన్. దట్స్ అ వెరీ గుడ్ థింగ్. ఓకే, అంతకు మించి వేరేది ఏం లేదు, అది తీసేస్తే బాగుంటుంది. నెక్స్ట్ 5 విచ్ ఈస్ బుధుడు. ఓకే, ఈజ్ కాల్డ్ ప్రిన్స్. అంటే ప్లానెటరీ సిస్టమ్ లో ఆయనని యువరాజు అంటారు, ప్రిన్స్ అంటారు. సో బుధుడు ఇట్ ఈస్ ఫర్ మెర్క్యూరీ. వెస్టర్న్ సిస్టమ్ లో మెర్క్యూరీ అంటాం. సో మెర్క్యూరీ వచ్చేసరికి ఎట్లుంటది అంటే బిజినెస్ మైండెడ్. బుధుడు అంటేనే మన వాళ్ళకి చాలా మందికి చాలా వరకు ఎట్లుంటది అంటే ఐ మీన్ వెన్ యూ టాక్ అబౌట్ సమ్ ఆఫ్ ద ఇండియన్స్ వాళ్ళు చెప్పారు జనరల్గా బిజినెస్. ఓకే, సో బుధుడు అనే ఇక్కడ మనం సూర్యుడు ఒక ఇండిపెండెంట్ నేచర్ ఎట్లా ఉంటుందో బుధుడి దాంట్లో కూడా హీఈస్ 5 నెంబర్ ఇస్ ఇండిపెండెంట్ నేచర్. ఓకే, ఇండిపెండెంట్ గాయ్ ఈస్ వెరీ గుడ్ కమ్యూనికేటర్. ఓకే, అంటే మీడియా కమ్యూనికేషన్స్ ఇంటూ ఏదైనా మీడియా కమ్యూనికేషన్స్, జర్నలిజము ఈ చేసే వాళ్ళలో జనరల్ గా 5 నెంబర్ వాళ్ళు ఉంటారు.
ఓకే. అంటే ఇప్పుడు ఇక్కడ దీనికి డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయి. ఇఫ్ యూ గో, సో చంద్రుడి క్యారెక్టరిస్టిక్స్ లాగా బుధుడి క్యారెక్టరిస్టిక్స్ ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటాయి. ఓకే. ఓకే, అండ్ బుధుడు హీస్ అ వెరీ క్విక్ లెర్నర్. ఓకే. అంటే ఒక 5 నెంబర్ పర్సన్ కి స్పోర్ట్స్ మీద మంచి అథారిటీ ఉంటుంది. అట్లానే లెర్నింగ్, ఏదైనా లెర్నింగ్ ఎట్లా అంటే ఇట్లా చెప్పగానే ఇట్లా టక్కని గ్రాస్ చేస్తారు. అండ్ వాళ్ళు మంచి అగైన్ దే ఆర్ మంచి గుడ్ రీడర్స్. అవతల వాళ్ళు బ్రెయిన్ ఏంటన్నది బాగా పసిగట్టగలుగుతారు. సో దట్స్ ఆన్ ఇట్. అండ్ సో వాళ్ళ బ్రెయిన్ ఎప్పుడు రన్ అవుతుంటుంది, ఏం చేద్దాం నెక్స్ట్, ఇది దీని తర్వాత ఇది దీని తర్వాత ఇది ఏం చేయాలని ఎప్పుడు నిరంతరం కంటిన్యూస్ గా రన్ అవుతూ ఉంటుంది. సో మంచి బిజినెస్ మైండ్ ఉంటుంది, స్టాక్స్ రిలేటెడ్ థింగ్స్ వీటి మీద వాటిని ఉంటుంది. సో ఆన్ ద అదర్ పార్ట్ ఆఫ్ ఇట్ యాజ్ దేర్ ఆర్ లైక్ అట్లున్నారు కాబట్టి, సో ఏమి ఉంటుంది అంటే బ్రెయిన్ ఎప్పుడు ఆలోచిస్తుంటే ఏమవుతుంది, కొంచెం నర్వస్ సిస్టమ్ సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి. సో కొంచెం రిలాక్స్ అవ్వాలి. వాళ్ళకి హడావిడి హైపర్ ఉంటారు, ఇక ఏదంటే అది. కొంచెం మెడిటేషన్ చేయాలి, కొంచెం కామ్ గా కూల్నెస్ ఉంటే సూపర్. దట్స్ ఇట్. నెంబర్ 6 ఈజ్ శుక్రుడు. సో మనం శుక్రుడు అంటాం. వీనస్. ఓకే. ఇట్స్ వీనస్ అంటే చాలా మంది ఇట్స్ డెలికేట్ ప్లానెట్ అంటారు. డెలికేట్ ప్లానెట్. అండ్ వీనస్ అంటే ఇట్స్ అ ప్లానెట్ ఆఫ్ లవ్. ఓహో, అవును అవును, వెస్టర్న్ అవును, ఇట్స్ అ ప్లానెట్ ఆఫ్ లవ్. సో యూజువల్లీ 6 నెంబర్ వాళ్ళు వెరీ కైండ్ హార్టెడ్, అట్లానే అంటే వెరీ అట్రాక్టివ్. అంటే ఒకళ్ళు చూడంగానే అరే ఇంత అట్రాక్టివ్ గా, అంటే జనరల్ గా ఇప్పుడు హీరోస్ మనం అంటే జనరల్ గా హీరో ఇట్లాంటి వాళ్ళలో మనం చూడొచ్చు 6 నెంబర్ క్యారెక్టర్స్ కొందరు చూడొచ్చు. హీరోయిన్స్ లో ఎక్కువ వస్తారు. హీరోయిన్స్. సో ఇట్స్ లైక్ ఇట్ ఈస్ మోర్ అట్రాక్టివ్, వెరీ కైండ్ అండ్ వెరీ నాలెడ్జబుల్. మంచి అంటే మంచి నాలెడ్జ్ ఉంటుంది. బట్ ద థింగ్ ఈజ్ ఆ నాలెడ్జ్ ని వాళ్ళు కన్స్ట్రక్టివ్ వేకి యూజ్ చేయాలి. అంటే వాళ్ళలో ఎక్కువ శాతం కన్స్ట్రక్టివ్ వేకి యూజ్ చేసే తత్వం పెంచుకోవాలి. అంటే మంచి ఫుల్ నాలెడ్జ్ అంటే వెంటనే చదవంగానే అన్నీ వచ్చేస్తాయి, బాగుంటారు, అంతా బాగుంటుంది. సో ఇది ఒకటి చిన్నది ఉంటుంది. బట్ ఓవరాల్ 6 అనే వాళ్ళు వెరీ కైండ్, న్యూమరస్ ఇట్లా బాగా ఉంటారు, బాగుంటుంది. అది 6 గురించి వచ్చేసి. అండ్ దెన్ వీ కెన్ స్టార్ట్ లైక్ 7. దీని గురించి చెప్పాలంటే కొంచెం మంచి పెద్ద హిస్టరీ ఉంది. ఒకసారి ఒక నిమిషం. అవునా, భయపెడుతుంది. 7 people get ready. చెప్పండి. అంటే 7 అనేసరికి ఇప్పుడు మనం చూస్తే మనకి 7 కి మన దగ్గర ఎక్కడ చూసినా కానీ సప్త సముద్రాలు అంటాం, 7 కాంటినెంట్స్ అంటాం. అన్ని 7 తోటి ఎక్కువ రిలేటెడ్ ఇవి ఉంటాయి, రైట్? రైట్. సో అంటే 7 అడుగులు అంటారు, రైట్? సో 7 అన్నది మనకంటే ఇప్పుడు ఏదైనా సరే 7 మల్టిపుల్ తోటి. యు రిమైండెడ్ మీ సప్త స్వరాలు, ఫర్ ఎగ్జాంపుల్ 7 కొండలు, ఆ తర్వాత సముద్రాలు, భువనాలు. అది అవును 7 లుక్స్ లైక్ మళ్ళా మన చక్రాలు. అయ్యి బాబాయ్, 7 హ్యాస్ సమ్ ప్రామినెన్స్. ని కేతు తోటి డిఫైన్ చేస్తాం మనం. ఓకే. విచ్ ఇస్ నెప్ట్యూన్ అంటారు. సో కేతుని స్పిరిచువల్ గురు, స్పిరిచువాలిటీకి చిహ్నంగా చూపిస్తారు. సో దాట్స్ వేర్ యు సీ ఇవన్నీ కూడా మన లైఫ్ కి, మన స్పిరిచువల్ స్పేస్ కి కనెక్టెడ్. సో అండ్ మనం ముందు మాట్లాడుకున్న పైథాగరస్ ఉన్నారు కదా, ఆయన స్పెషల్లీ ఎవరైనా 7 నెంబర్ వాళ్ళు ఉంటే ఆయన స్పెషల్ గా పిలిచి సో దట్ దే కెన్ గెట్ ఇట్ ఫాస్టర్, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఉంటుంది. సో అంటే 7 వాళ్ళకి స్పిరిచువల్ బీయింగ్ బాగుంటుంది. అండ్ అట్లానే దే ఆర్ వెరీ గుడ్ స్పిరిచువల్ బీయింగ్స్. అలానే వాళ్ళ చేతిలో సంజీవని యోగం అంటాం జనరల్ గా. సో విచ్ ఇస్ లైక్ యునో అంటే మెడిసిన్స్ ఏమైనా ఇచ్చిన, అంటే ఇఫ్ దే ఆర్ ఇన్ టు ఫార్మా, ఇట్లా డాక్టర్స్ ఇట్లాంటి వాటిల్లో, అంటే అలాంటి వాటిల్లో వెళ్ళినప్పుడు వాళ్ళు మంచి, అంటే హస్తవాసి సెంటర్ చూసారా, అలా చాలా బాగుంటుంది. అది మెయిన్లీ విత్ ద 7 people. సో అండ్ మంచి దైవభక్తి ఉంటుంది. సో అండ్ రెండో ఏంటంటే మంచి ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేయడంలో నంబర్ 1 ఉంటారు. సో ఒకళ్ళు ఎవరైనా మన ఫ్యూచర్ ప్రిడిక్ట్ చేయాలి అంటే జనరల్గా జస్ట్ సింపుల్ అడ్వైస్, ఎవరైనా 7 people ఉన్నారనుకోండి,
వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా వద్దొద్దు ఇది చెయ్యకు అని అంటే అది ఒక్కసారి ఆలోచించి కరెక్టా కదా అని స్టార్ట్ చేయడం మంచిది. ఎందుకంటే బికాస్ దే నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్, దే కెన్ ప్రెడిక్ట్ దట్ వెరీ వెల్. అంటే ఆ ఇంట్యూషన్ ఉంటుంది లోపల, ఇంట్యూషన్ పవర్ చాలా యాజ్ పర్ న్యూమరాలజీ. ఇంట్రెస్టింగ్ ఇంట్యూషన్. సో నెక్స్ట్ 8 ఇట్స్ ఫర్ సాటర్న్, శనీశ్వరుడు, శనేశ్వరుడు. సో చెప్పంగానే చాలా మంది సాటర్న్ భయపడతారు. ఇట్స్ జస్ట్ రైట్. సో హీఈస్ ద గాడ్, హీఈస్ ద ప్లానెట్ ఫర్ జస్టిస్, న్యాయాధినేత. సో 8 people are, what I can say is, they are more loyal. Oh, okay. And they stick for justice. Okay. Justice మంచి గురించి. అండ్ వాళ్ళు కూడా లీడర్స్, మంచి లీడర్స్. ఇక్కడ మనం 1 ఒక లీడర్ చూసినాం, ఇక్కడ 8 కూడా లీడర్. కాకపోతే 8 లీడర్షిప్ క్వాలిటీస్ ఏంటంటే దాన్ని ఎలా అయినా దక్కించుకోవాలా, ఏది చేసే దక్కించుకోవాలా అన్న లీడర్షిప్ క్వాలిటీ. మొండితనం ఉంటుంది, మొండితనం బాగా మొండి. ఇక ఎట్లుంటారంటే ఇక ఎంత ఎక్స్టెంట్ కైనా వెళ్ళి అది సాధించాలి అన్న స్టేజ్ లో ఉంటారు. ఒక చిన్న లింక్, అంటే నా స్పిరిచువల్ నాలెడ్జ్ చూపించుకోవడం కాదు కానీ జస్ట్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ. సూర్యుడు వచ్చేసి 1, సూర్యుడి యొక్క కొడుకు శనిశ్చరుడు అంటారు కదా. సో ఆయనకి తండ్రి క్వాలిటీస్ ఉన్నాయి కానీ ఇన్ డిఫరెంట్ వే. వెరీ ఇంట్రెస్టింగ్. అది మనం విల్ ఎక్స్ప్లోర్ ఇన్ నెక్స్ట్ పాడ్కాస్ట్ వెన్ యూ గివ్ సమ్ టైమ్. గో అహెడ్, సారీ టు డిస్టర్బ్ యు. గో అహెడ్. సో ఆయన సన్ కాబట్టి ఇప్పుడు సేమ్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి కానీ ఇన్ డిఫరెంట్ వే. అంటే ఈయన ఎవరైనా పార్షాలిటీ చేస్తున్నారు, ఏదైనా ఉందంటే చెప్తారు. అంటే హీ వెరీ స్టబ్బన్, మొండి. మనం అనుకున్నాం కదా స్టబ్బన్. ఆయన ఉన్నది ఉన్నట్టు, ఎవరైనా 8 people ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు. అందుకు కొంతమందికి నచ్చరు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడిస్తారు. అట్లాంటివి కొన్ని ఉంటాయి. బట్ దే ఆర్ వెరీ గుడ్ లీడర్స్, మంచి హై పొజిషన్ లో. అంటే వీళ్ళ స్టేజ్ ఎట్లుంటది అంటే, ఇప్పుడు వీళ్ళ 7th grade దాకా అనుకోండి, వాళ్ళని మంచి పాత్రలో ఉన్నారు అనుకోండి, హై పొజిషన్ లో ఉంటారు. నెగిటివ్ పాత్ అంటే సపోజ్ ఈజీ మనీ చేయాలనో లేదంటే నెగిటివ్ ఉండాలనో ఉంటే దే విల్ కన్వర్ట్ ఇన్ టు దట్ నెగిటివ్ సైడ్. సో మన పాత్ సెట్టింగ్ అన్నది వీ షుడ్ స్టార్ట్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ఇట్. అండ్ వాళ్ళకి తెలిసిపోతుంది. మంచి డాక్టర్స్ ఉన్నారు, గ్రేట్ సర్జన్స్ ఉన్నారు, అందరూ దే ఆర్ లైక్ 8 number. ఇట్ ఈస్ వెరీ గుడ్. అంటే 8 అనగానే సాటర్న్ నెంబర్ కాబట్టి భయం, నో, ఇట్స్ వెరీ గుడ్ నంబర్, వెరీ గుడ్ థింగ్. దాని గురించి అపోహలు వద్దు. సో బేసిక్లీ ఎనర్జీస్ ఆర్ స్ట్రాంగ్. మనము ఆ ఎనర్జీని ఎటు డైరెక్ట్ చేస్తే సక్సెస్ అవుతుంది. ఆల్ నంబర్స్, ఎనీ నంబర్ తీసుకోండి, నేను పాజిటివిటీ చెప్తున్నా. ఇట్ ఈస్ హౌ యూ డిరైవ్ యువర్ ఎనర్జీ, హౌ మనం దాన్ని ఎట్లా మార్చుకుంటాం, ఎట్లా యూటిలైజ్ ఇట్, మనం చేసుకునే దాన్ని బట్టి. నెక్స్ట్ 9 ఈవెన్ దో నంబర్స్ అన్నిట్లో లాస్ట్ వచ్చినా కానీ 9 కున్న ఒక ప్రాముఖ్యత ఏంటంటే, ఇఫ్ యూ టేక్ 9 తోటి ఏది కలిపినా కానీ మళ్ళీ అదే నెంబర్ వస్తుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 9 + 1 10 అనుకుందాం. 10 టోటల్ చేస్తే 1, 9 + 2 11, అగైన్ 2. సో 9 తోటి ఏం చేసినా, 9 కి అడిషన్ ఏది చేసినా కానీ మళ్ళీ అదే వస్తుంటది. అంటే టోటల్ నెంబర్, అంటే సమ్ అప్ నెంబర్. అంటే 9 తోటి ఏది కలిసినా, అంటే నంబర్ల ప్రకారం చెప్తున్నా నేను. అంటే 19, 29, 39, 49 ఏదైనా చేయండి, ఆ నంబర్లు అన్ని కూడా పక్కన అదే అయితే. అంటే 9 దేంతో కలిస్తే ఆ శక్తి, అంటే దానికి ఒక ఎనర్జీ సోర్స్ ఇవ్వగలుగుతుంది. ఇట్స్ సప్లిమెంట్ సోర్స్ ఇవ్వగలుగుతుంది. అంటే ఇక్కడ ఇంకో దానికి స్ట్రెంగ్త్ ఇస్తుంది. అంటే దట్ మీన్స్ వాట్ వి కాల్ దిస్ ఇస్ బ్రేవరీ, దిస్ ఇస్ కరేజ్. సో మనకు అన్నిటికంటే ఇంపార్టెంట్ ప్లానెట్ చెప్పలేదు 9 కుజుడు. సో ఇట్స్ ఫర్ మార్స్. ఓకే. సో ధైర్యం ఎక్కువ, మొండి ధైర్యం, మంచి ధైర్యస్తులు ఉంటారు. మార్స్ ఈ సేనాపతి అని అంటారు కదా, దేవసేన. సో హీస్ సోల్జర్ ప్లానెట్. అంటే జనరల్ గా మీరు మిలిటరీలో వర్క్ చేసే వాళ్ళని చూడండి, ఎక్కువ 9 number వాళ్ళు ఉంటారు. అంటే 9, 18, 27 ట్రై చేయండి. అంటే ఉన్నోళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, ఎవరైనా ట్రై చేసి చూడండి, తెలుస్తుంది. ఇది అలా ఉంటారు. అంటే 9 number వాళ్ళకి మొండి ధైర్యం బాగుంటది. వీళ్ళ దగ్గర ఒకటి ఉన్నది ఏంటంటే, ఏదో ఒక దెబ్బ తగిలించుకుంటారు వాళ్ళు. అంటే వాళ్ళకి దెబ్బలు పెద్ద అంటే, ఎందుకంటే బికాస్ మంచి రఫ్ అండ్ టఫ్ ఉంటారు. ఏదైనా సరే ఇక దాన్ని ఎట్లా చెప్తాం మనం, ఫుల్ రఫ్ అండ్ టఫ్ ఉంటారు. బేసిక్లీ సోల్జర్ యాటిట్యూడ్ ఉంటది, ముందుకు దూసుకెళ్లే తత్వం ఉంటది. అండ్ అంటే ఇది అది అన్ని సిస్టమ్స్ లో, ఎనీ సిస్టమ్, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఇన్ దిస్, ఎనీ సిస్టమ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆర్ సేమ్. ఇంట్రెస్టింగ్.
ఓకే, సో వీఆర్ డన్ విత్ ద నంబర్స్, రైట్? థ్యాంక్ యూ, అసలు అమేజింగ్ ఉంది. సో అన్ని సిస్టమ్స్లో ఉన్న ప్యాటర్న్స్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఒక్కొక్క క్యారెక్టర్కి చాలా మంచిగా డిఫైన్ చేశారు. సో ఓకే, బిఫోర్ we go to the end of the podcast, already I ate 1 hour of yours. So before we go to the end of the podcast, ఒక క్విక్ క్వశ్చన్. కొన్ని అంటే మన బర్త్ నెంబర్కి కానీ, మన డెస్టినీ నెంబర్ కానీ, హౌస్ నెంబర్కి కానీ, లేదా ఎలాంటి హౌస్ నెంబర్ ఫర్ ఏదన్నా చిన్న టిప్ చెప్పగలుగుతారా? ఫర్ ఎగ్జాంపుల్, నా ఎగ్జాంపుల్ నిజం కాదు ఇది, నా బర్త్ నెంబర్ వచ్చేసి 3 అనుకుందాం, ఓకే? ఆ డెస్టినీ నెంబర్ వచ్చేసి 9 అనుకుందాం, ఓకేనా? సో ఈ రెండిటి కాంబోకి నా ఇంటి నెంబర్ ఎట్లుండాలి, లేదంటే నా కార్ నెంబర్ అదేమైనా లింక్ ఉందా దానికి? ఎక్సలెంట్. అసలు మనం ఉండే ఇల్లు మనకి అంటే ఇది అగైన్ నా పర్సనల్ అనాలిసిస్ చేసింది, ప్లస్ నేను రకరకాల వాటిలో ఇంటర్ప్రిట్ చేసింది. ఇది పర్టికులర్ సిస్టమ్ అని నేను చెప్పలేను, బట్ నేను చేసింది నేను చెప్తా. మన లైఫ్ లో జరిగే ప్రతి ఈవెంట్ కి మనకు వచ్చే నంబర్స్ తోటి లింక్ ఉంటుంది. ఓకే ఓకే, సో ఇక్కడ మనం మ్యారేజ్ డేట్, మన మ్యారేజ్ డేట్ అండ్ అంటే మన లైఫ్ లో ఉండే ఈవెంట్స్ చూడండి, మ్యారేజ్ డేట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది లక్కీ డేట్ లో ఉండడం ఒకటి ఇంపార్టెంట్. మనం ఉండే ఇల్లు లక్కీ నంబర్ లో ఉండడం వెరీ ఇంపార్టెంట్. సో ఈ కొన్ని అట్లా మన ఫోన్ నంబర్ అంటే ఇక మనం దాన్ని మొత్తం డిఫైన్ చేయలేం, కానీ దాన్ని ఇక ఏమంటారు కొంచెం దాన్ని ఎట్లయినా దాన్ని మార్చుకోవడానికి ట్రై చేయొచ్చు దొరికితే, ఇఫ్ పాసిబుల్. ఇండియాలో కుదరలేదు. సో ఎందుకంటే ఇక్కడ కూడా వాళ్ళు అడుగుతారు కదా, ఈ నెంబర్ కావాలా, ఈ నెంబర్ కావాలా. సో ఇట్ డిపెండ్స్ ఆన్. సో ఇలాంటివి మనం చూస్ చేసుకుంటే అది మనకి లక్కీ అయితే అది మనల్ని ప్రోగ్రెస్ తీసుకెళ్తారు. ఇప్పుడు మీరు ఇచ్చిన ఎగ్జాంపుల్ ఇస్తా, ఒక 3 నెంబర్ ఉన్నాడు, 9 డెస్టినీ ఉంది, వీళ్ళకి లక్కీ ఏది అని నన్ను అడిగితే ఈ రెండిటికి అంటే మన డెస్టినీకి మన లైఫ్ కి నంబర్ పడేటట్టు ఒక అనాలిసిస్ చేసుకొని మనం చేస్తే వీళ్ళకి జనరల్ గా 1 అంటే 9+3. సో దట్ ఈస్ we are not doing 9+3. ఓకే, సారీ. 3 ఉన్నాడు, 3 కి అంటే ఏ నెంబర్ కైనా సరే, ఇప్పుడు అంటే 1 నెంబర్ ఉందండి, 1 కి లక్కీ నంబర్స్, అన్లక్కీ నంబర్స్ ఉన్నాయి. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, అంటే ఈ లక్కీ అన్లక్కీ ఏంటంటే వెంటనే ఎట్లయితారో తెలుసా? ఇప్పుడు నేను 1 నెంబర్ ఉన్నా, 1 నెంబర్ కి అన్లక్కీ 8 అని చెప్పినా అనుకుందాం, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్. డేంజర్ అవుతుంది. వెంటనే ఏం చేస్తారు తెలుసా? పక్కన ఫ్రెండ్ ఉంటాడు, అరే డేట్ ఆఫ్ బర్త్ చెప్ప అంటాడు, 26 ఏదో చెప్పినా అనుకోండి, నీతో చేయాలి ఫ్రెండ్షిప్ అంటే. అది కాదు, ఫ్రెండ్షిప్ దాకా బాగుంటుంది, మిగతా అయితే లైఫ్ లో ఎవరు ఉండరు అనుకో. అయితే ఇక్కడ ఆ నంబర్ అది చెప్పకండి, ఇక్కడ ఏంటంటే ఇక్కడ అన్లక్కీ నంబర్ అన్నది మనం ఏంటంటే మన వ్యూస్ కి డిఫరెన్స్ రావడం అని అర్థం. అది మనం అర్థం చేసుకొని దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి. అంటే 1 కి ఈ నంబర్స్ లక్కీ, ఈ నంబర్స్ అన్లక్కీ అన్నాం అనుకో, దట్ డజంట్ మీన్ లైక్ నీ పక్కన ఉన్నోడు ఎవడో ఆ నెంబర్ ఉన్నది కాదని. సో ఇట్ ఈస్ నీ ఉండే క్యారెక్టరిస్టిక్స్ కి వాళ్ళ మైండ్ సెట్ కి డిఫరెన్స్ ఉంటది. అట్లాంటప్పుడు వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ తెలిసినాయి అనుకో, ఆ అన్లక్కీ వాళ్ళతో అన్లక్కీ అని అనగానే అన్లక్ అంటే ఏదో అయిపోతుంది అని కాదు, వాళ్ళతోటి నువ్వు ఎంతో కొంత షేర్ చేసుకొని దాన్ని ముందుకెళ్ళడం. ఇక్కడ అన్ని నంబర్స్ ఒకటే, ఇప్పుడు అన్ని కలిస్తేనే మనం మన మీద ఎర్త్ మీద ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పుడే మనం తిరుగుతుంది, మనం అంటున్నాం, అంతేగాని ఒకదానితో కాదు కదా. సో కాబట్టి అందుకే నేను లక్కీ అన్లక్కీ దగ్గరికి వెళ్ళలే. బట్ ఇప్పుడు మీరు అడిగిన కాబట్టి 3 కి 9 కి డెస్టినీ ఉంటే వాళ్ళు ఒక 1 నెంబర్ ఉన్న ఇంట్లో కానీ 5 నెంబర్ ఉన్న ఇంట్లో కానీ ఉంటే చాలా బాగుంటుంది. వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్ గణేష్. అసలు యూ టుక్ మీ త్రూ ఎ రోలర్ కోస్టర్ రైడ్. గ్రీక్ సిస్టమ్, చైనీస్ సిస్టమ్ ఏంటి, ఈ వేదిక్ ఆస్ట్రాలజీ సిస్టమ్ ఏంటి, అండ్ యూ లింక్డ్ అప్ టుగెదర్, యూ బ్రాట్ ద కామన్ థ్రెడ్ బిట్వీన్. వెరీ నైస్. ఐ లెర్న్డ్ ఎ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ దిస్ పాడ్కాస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఏమన్నా మీరు మీ ఫైనల్ పార్టింగ్ స్టేట్మెంట్ ఏంటి ఇవాళ? వాట్ ఈస్ యువర్ స్టేట్మెంట్ టు అవర్ ఆడియన్స్? సో జనరల్గా అంటే ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్నా అంటే మీరు ట్రై చేయొచ్చు. సో యూజువల్లీ మీకు జరిగే లక్కీ ఈవెంట్స్ ఉంటాయి కదా, జనరల్ ఏదైనా ఈవెంట్స్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉన్నా చూసుకుంటే మీరు ఆ ఈవెంట్స్ డేట్ ఆఫ్ బర్త్ ఆర్ మీ డెస్టినీ నెంబర్ ఇందాక చెప్పినట్టు ఆ నెంబర్స్లోనే జరుగుతుంటాయి. అండ్ మన ఫ్రెండ్స్, మనకు తెలిసిన వాళ్ళు కూడా ఈ లక్కీ దాంట్లో వీటిలలో అట్లానే తిరుగుతుంటాం మనం. అంటే ఇదంతా సర్కిల్, ఒకసారి ట్రై చేసి చూడొచ్చు. ఐ మీన్ ఇది నేను ట్రై చేసిన, జస్ట్ ట్రైయింగ్ వర్కౌట్ అయితే అయింది. మనం ఏదున్నా కానీ అంటే మనకి ఇంపార్టెంట్ ఈవెంట్స్, మనకు సంబంధించిన ఈవెంట్స్ ఆ ఇయర్లో అవ్వడం కానీ లేదంటే దాంట్లో అవ్వడం కానీ అవుతూ ఉంటాయి. సో మీకు జరిగింది ఒకసారి మీరు ట్రై చేసుకొని వెనకకి ఒకసారి చూసుకొని ట్రై చేయండి. ఇఫ్ ఇట్ వర్క్స్ నాకు చెప్పండి, ఖచ్చితంగా అవుతుంది అని అనుకుంటున్నా. Okay, let's see. Thanks a lot, Ganesh. Thanks for coming. Namaskar. Thank you. Namaste.